హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డోరీ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. మార్కెట్లో రెడీమేడ్గా డోరీస్ చాలా అవైలబుల్లో ఉన్నాయి. కానీ మ్యాచింగ్ డోరీ స్టిచ్ చేసుకుంటే బ్లౌజెస్కి చాలా మంచి లుక్ ఉంటుంది. దీనికోసం ఈ విధంగా క్రాస్ ఫ్యాబ్రిక్ పీస్ని తీసుకోవాలి. బ్లౌజ్ నెక్ ఫినిషింగ్కి హెమ్మింగ్ పట్టి కట్ చేస్తాం కదా, డోరీ కోసం కూడా ఫ్యాబ్రిక్ని అలాగే కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకుంటే అసలు డోరీ రాదు పర్ఫెక్ట్గా. ఫ్యాబ్రిక్ విడ్త్ నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను. దీని విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసి వీలైనంత ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్కి దగ్గరలోకి కుట్టు వేసుకోవాలి. మనం కుట్టు ఎంత దగ్గరగా వేసుకుంటే డోరీ అంత సన్నగా వస్తుంది. నేను ఇక్కడ ఒక పాదం మందం వరకు కుట్టు వేస్తున్నాను. ఇలా ఈక్వల్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా డోరీ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు క్లాత్ని ఎక్స్ట్రా మార్జిన్గా ఉంచి మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల డోరీ పర్ఫెక్ట్గా రివర్స్ తిప్పుకోవడానికి రాదు. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. తర్వాత నీడిల్ తీసుకొని ఈ విధంగా కొంచెం మందంగా ఉన్న నీడిల్ ఏదైనా, అంటే జనరల్గా బొంతలు కుట్టే సూది ఉంటుంది కదా, అలాంటి నీడిల్ని తీసుకొని 4 నుంచి 8 మడతల్లో దారం ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ సూదిని ఫ్యాబ్రిక్లోకి ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి ఇన్సర్ట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ముడి వేసుకోవాలి. ఇక్కడ డోరీకి 2 వైపులా కూడా ఓపెనే ఉంటుంది, ఎక్కడ కూడా క్లోజ్ చేయము. ఈ చివరన ముడి కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. ఇప్పుడు సూదిని ఇలా వెనుక భాగం నుంచి డోరీలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఎక్కడ కూడా హోల్స్ పడకుండా, డోరీ డిస్టర్బ్ అవ్వకుండా సూదిని ఇన్సర్ట్ చేసుకొని ఇంకో వైపు నుంచి బయటకు తీయాలి. ఇలా సూదిని బయటికి తీసిన తర్వాత దారాన్ని కూడా పూర్తిగా బయటికి లాగాలి. ఇప్పుడు స్టార్టింగ్లో దారాన్ని ముడివేసాం కదా, ఆ వైపున క్లాత్ని లోపలికి ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. సూది చివరి భాగం నుంచి క్లాత్ని ఈ విధంగా లోపలికి నెడితే సరిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా ఈ విధంగా కొద్దిగా క్లాత్ని ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత 2 ఫింగర్స్తో క్లాత్ని ఈ విధంగా నీడిల్ లోపలికి నెట్టాలి. ఇప్పుడు సూదిని నెమ్మదిగా ఈ విధంగా లాగితే డోరీ మనకి రివర్స్లోకి తిరుగుతుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా లాగాలి, లేదంటే దారం తెగిపోతుంది. ఈ విధంగా డోరీ ఎడ్జ్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి. ఈ చివర డోరీని ఈ విధంగా గట్టిగా పట్టుకొని మిగతా ఫ్యాబ్రిక్ని అంతా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా నెమ్మదిగా లాగి డోరీని తిరగదిప్పుకోవాలి. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా డోరీని మనకు మ్యాచింగ్ ఫ్యాబ్రిక్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. చాలా సన్నగా కూడా వస్తుంది. ఇలా చాలా తిన్న డోరీ రెడీ అయిపోయింది. డోరీ ఎలా స్టిచ్ చేయాలో చూసారు కదా. దీనికి హెవీగా ఫ్యాబ్రిక్తో కుచ్చులు ఎలా స్టిచ్ చేయాలి, ఈ డోరీతో బ్లౌజ్ ఎలా డెకరేట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.